కుక్కర్లో ఈజీగా టేస్టీగా చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ పైన ఒక చిన్న కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ నిండుగా పెసరపప్పు తీసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మరి ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ నిండుగా బియ్యం వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని పెసరపప్పుని బియ్యంని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇక ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక 3 గ్లాసులు వాటర్ పోసి చిటికెడు ఉప్పు వేసి ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. పక్క స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల నిండుగా బెల్లం వేసుకోవాలి. 2 గ్లాసులు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే తర్వాత మరో పావు గ్లాసు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక గ్లాసు నీళ్ళు పోసి బెల్లం బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. ఈ చక్కెర పొంగల్ని మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు, పంచదారతో చేసుకోవచ్చు, లేదా ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు పంచదార కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. బెల్లం పాకం వచ్చిన తర్వాత ఉడికించి పెట్టుకుని రైస్లో వేసుకుని కలుపుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి. మధ్య మధ్య 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొబ్బరి చెప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఈ చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేసి చేసుకోవడం వల్ల టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ చాలా బాగుంటుందండి. అమ్మవారికి నైవేద్యంగా కూడా చక్కెర పొంగల్ పెట్టుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది చల్లారినా కూడా గట్టిపడకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే కనుక. కొబ్బరి ముక్కలు మంచిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకోవడం వలన తింటున్నప్పుడు పంటి కింద పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు నెయ్యితో సహా చక్కెర పొంగల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం టెంపుల్ స్టైల్లో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి చక్కెర పొంగల్ మరింత రుచిగా ఉండడం కోసం అయితే ఇక్కడ కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి. పచ్చకర్పూరం మరీ ఎక్కువ వేస్తే చిరుచేదు వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం నలిపి బాగా వేసుకోవాలి. చక్కెర పొంగల్ అంతటికీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి వెంటనే మూత పెట్టాలండి. ఇలా మూత పెట్టడం వలన పచ్చకర్పూరం వాసన అంతా చక్కెర పొంగల్ బాగా పడుతుందండి. ఈ చక్కెర పొంగల్లో కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. కిస్మిస్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టి 5 నిమిషాలు బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఈజీగా టేస్టీగా కుక్కర్లో చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.